నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రైటర్ కనగాల జయకుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడుతా అన్నారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అన్నా క్యాంటీన్లు పెట్టారు. 5 రూపాయలకి టిఫిను, 5 రూపాయలకి భోజనం, మళ్ళీ 5 రూపాయలకి టిఫిను, 20 రూపాయలతో 15 రూపాయలతో అయిపోతుంది. అదే బయట భోజనం చేయాలంటే 100 రూపాయలు పైనే. సో వెళ్ళిపోదాం ఆంధ్ర. అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. సో కొత్త గవర్నమెంట్ ఇచ్చినటువంటి అభయాల్లో మళ్ళీ అన్నా క్యాంటీన్ని రీస్టార్ట్ చేస్తామని చెప్పారు. అది కూడా స్టార్ట్ అయింది. తర్వాత మంత్రులే కొన్ని చోట్ల వడ్డించారు. ఫస్ట్ టైం కదా వడ్డిస్తారు, తర్వాత కనిపిస్తారో కనిపించారో అది వేరే విషయం. సో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ డే కాబట్టి నేను ఒకసారి అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసినప్పుడు గుంటూరులో బస్ స్టాండ్ దగ్గర ఒక సెంటర్లో పూల మార్కెట్ ఒకటి ఉంది, రైతు బజార్ అని ఒకటి ఉంది. అక్కడ స్టార్ట్ చేశాను. ఎట్టా ఉంటుందో అని నేను క్యూలో నుంచొని తిన్నా. తర్వాత బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా బాగుంటుంది. సో ఆ క్వాలిటీతో ఇంకా మెయింటైన్ చేస్తే కాస్త పేదసాదులకి ఈ 100 రూపాయలు పెట్టి భోజనం చేయగలిగేటటువంటి స్తోమత లేని వాళ్ళకి కొంచెం అది ఆధారంగా ఉంటుంది. తర్వాత గుంటూరు టౌన్, విజయవాడ టౌన్స్లో ఉండేటటువంటి వాళ్ళు పల్లెటూరు నుంచి లేబర్ వస్తారు. వచ్చి ఏదో పనులు చేసుకుని 4 డబ్బులు సంపాదించుకొని ఇంటికి తిరిగి పెడతారు డబ్బులు తీసుకుని. అటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు పనులు చేసి రాత్రి ఏ ప్లాట్ఫారం మీద పడుకుంటారో, ఏ కొట్ల దగ్గర మెట్ల మీద పండుకుంటారో, మొత్తానికి 2-3 రోజులు పనిచేసి ఈ అన్నా క్యాంటీన్లో ఆకలి తీర్చుకుని కాస్త 4 డబ్బులు సంపాదించుకొని ఇంటికి తీసుకెళ్తారు. ఈ విధంగా పల్లెల నుంచి పట్టణాలకు వచ్చేటటువంటి వాళ్ళకి అది చాలా ఉపయోగం. తర్వాత పట్టణాల్లో ఉండేటటువంటి బీద సాధలకి కాస్త అడుక్కునేటటువంటి వాళ్ళకి కూడా ఒక ఆధారం. అది ఏమిటంటే పుట్టిన ప్రతి జీవి బ్రతకటం అనేది వాళ్ళ హక్కు. కాబట్టి ఆకలితో ఎవరూ చనిపోకూడదు. మనిషే కాదు, జంతువు కానీ పక్షి కానీ ఏదైనా సరే ఆకలితో చనిపోకూడదు. అది భగవంతుడు కల్పించినటువంటి ఉపాధి అది. సో మానవ రూపేణ ఈ విధంగా జరుగుతుంది. సో భగవంతుడు మానవుడు అంటే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది నాకు. పవన్ కళ్యాణ్ గారు శ్రీహరికోట షార్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ చెప్పాడు, ఎందుకంటే మన దేశ పురోభివృద్ధికి సైంటిస్టులు మీరు చాలా అభివృద్ధి చేస్తున్నారు. సో దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడో లేడో అది పక్కన పెడితే మనిషే మానవ రూపంలో ఉన్నాడు. ఆ విధంగా మీరు సైంటిస్టులు, మీ వల్ల దేశానికి చాలా గొప్ప పేరు వచ్చింది రీసెంట్గా చంద్రయాన్ వాయస్తో. సో ఆ విధంగా మీరంతా ఈ సైంటిస్ట్ అనేటటువంటి వాళ్ళు మానవ రూపంలో దేవుడితో సమానం అని చెప్పారు. అక్కడ వాళ్ళందరూ దానికి చాలా అక్లైమ్ చేసి మంచి చప్పట్లు కొట్టారు. అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చాడు అక్కడ. సైంటిస్టులు అంటే బాగా చదువుకున్న వాళ్ళందరూ, సో బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు, ఎప్పుడు ఏదో కనిపెట్టాలని తపన చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర గంటల తరబడి స్పీచ్ చాలా అద్భుతంగా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. పోతే ఏపీలో పెట్టుబడులకి టాస్క్ ఫోర్స్ అని ఒక కమిటీ అరేంజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. టాస్క్ ఫోర్స్ ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉండేటటువంటి మేధావులందరినీ ఒక చోట చేర్చి, తర్వాత పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళ దగ్గర నుంచి పరిశ్రమలు నెలకొల్పటానికి, లేకపోతే వ్యవసాయ రంగం అభివృద్ధి చేయటానికి, రవాణా రంగం అభివృద్ధి చేయటానికి, సో ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించేటటువంటి కార్యక్రమంలో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవటం అన్నమాట. ఆ కమిటీకి చంద్రబాబు నాయుడు గారు చైర్మన్.
తర్వాత వైస్ చైర్మన్ టాటా గ్రూపుల సంస్థల చైర్మన్ ఆయన, వైస్ చైర్మన్ ఆయన టాస్క్ ఫోర్స్కి, ఆయనేమో వైస్ చైర్మన్. సో టాటా గ్రూపు సంస్థ చంద్రశేఖర్ గారి వల్ల మనకి చాలా ఉపయోగపడుతుంది. ఆయనకి పారిశ్రామికవేత్త కాబట్టి ఎటువంటి పారిశ్రామికలు ఎక్కడెక్కడ పెట్టాలి, ఇప్పుడు పరిశ్రమ పెట్టాలి అంటే ఆ పరిశ్రమకు కావలసినటువంటి వనరులు కూడా కావాలి. ఒక పరిశ్రమ కావాలంటే ఆయిల్ కావాలి, బొగ్గు కావాలి, దానికి కావలసినటువంటి ముడి సరుకులు కావాలి. సో అటువంటి పరిశ్రమల్ని ఆహ్వానించి ఏ పరిశ్రమ ఏ ఊర్లో పెడితే బాగుంటుంది అనేటటువంటి వాటి మీద వాళ్ళు సలహాలు ఇస్తారన్నమాట. వాళ్ళు ఎక్స్పర్ట్స్, విద్యారంగంలోనూ తర్వాత వాణిజ్య రంగంలోనూ పారిశ్రామిక రంగంలోనూ వాళ్ళు నిపుణులు అనమాట. వాళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉన్నా, ఈయన ముఖ్యంగా రాజకీయ అవగాహన అనుభవం ఎక్కువ. సో వాళ్ళు ఆయా శాఖల్లో నిపుణులు కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు పాటించి దాని ప్రకారం ఒక కార్యక్రమం చేపట్టి దాని ద్వారా ఇతర దేశాల నుంచి కానీ తర్వాత ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి కానీ ఇక్కడ పరిశ్రమ స్థాపించేటటువంటి దానికోసం వాళ్ళని ఇన్వైట్ చేసి ఆ విధంగా పారిశ్రామిక రంగంలో మిగతా రంగాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం ఆ టాస్క్ ఫోర్స్ అనేటటువంటి కమిటీ అన్నమాట. పోతే పిఠాపురంలో ప్రజలు చాలా ఆనందించాల్సిన విషయం ఏంటంటే పిఠాపురంలో అపోలో హాస్పిటల్, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఒకటి పెడుతున్నారు. అది రామ్ చరణ్ తర్వాత వైఫ్ ఉపాసన. సో అపోలో హాస్పిటల్స్ నుంచి వచ్చిందే కదా ఉపాసన. సో పిఠాపురంని కేంద్రంగా చేసుకుని అక్కడ పిఠాపురంలో మల్టీ స్పెషల్ హాస్పిటల్ పెడుతున్నారు. అక్కడ ఆ చుట్టుపక్కల ప్రజలకి చాలా ఉపయోగం. మల్టీ స్పెషల్ హాస్పిటల్ అంటే అన్నీ చూస్తారు అక్కడే. టోటల్ బాడీ చెకప్ దగ్గర నుంచి అన్ని వింగ్స్, కార్డియాలజీ కానీ, గ్యాస్ట్రోఎంటరాలజీ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ అన్నీ సంబంధించినటువంటి ఉంటాయి. కాబట్టి ఆ పిఠాపురానికి ఆ చుట్టుప్రక్కల ఉండేటటువంటి ఊళ్ళకి అది ఇట్ ఈజ్ ఏ బూన్ అని చెప్పుకోవచ్చు. సో పిఠాపురాన్ని ఒక ఆదర్శమైనటువంటి కాన్స్టిట్యున్సీగా చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నందుకు వీళ్ళు అక్కడ మరి బాబాయ్ అవుతాడు కదా పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్కి. సో ఉపాసన తను రామ్ చరణ్ ఆలోచించి అక్కడ అపోలో హాస్పిటల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడానికి ప్లాన్ చేశారు. అది ఆ పిఠాపురం ప్రజలకి చాలా వరమని చెప్పుకోవచ్చు. పిఠాపురం నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మా గాడ్ ఫాదర్ మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పిఠాపురం నుంచే వచ్చాడు. ఆయన పిఠాపురం మహారాజా గారి ఆస్థానంలో వాళ్ళ తండ్రులు అక్కడ ఆస్థాన కవులుగా ఉండేవాళ్ళు. ఆస్థాన కవులుగా ఉండేటప్పుడు ఆ పెద్దనాన్నగారితో ఈయన వెళ్ళాడంట. అప్పుడు చిన్నవాడు, బాల్యంలో ఉన్నాడు కృష్ణశాస్త్రి గారు. నాకు తెలిసి 7-8 సంవత్సరాల వయస్సు. వెళితే మా అబ్బాయి అండి అని పరిచయం చేశాను. ఏం పేరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి అని చెప్పాడు. ఒరే నీ కవిత్వం వచ్చా అని అన్నారు. అన్నాడు ఆయన అంత వయసులోనే. ఏది ఒక పద్యం చెప్పన్నాడు. అనేసరికి టక్కమని తడుకోకుండా నందనందన ఇందిరానాథ వరదని ఆసుగా పద్యం చెప్పాడు అంత చిన్న వయసులో. అందుకే ఆయన మహాకవి అయ్యాడు. ఆ పిఠాపురం రాజా గారు ఈయన్ని చదువుకి మంత్లీ డబ్బులు ఇచ్చి ఆయన్ని చదువుకి సహకరించారనమాట. సో హీఈస్ మై గాడ్ ఫాదర్ నాకు చెన్నైలో. సో ఆ విధంగా పిఠాపురం అంటే నాకు ఒక చిన్న ఇంట్రెస్ట్. పోతే ఎమ్మెల్సీ ఎలక్షను వైజాగ్లో జరిగింది రీసెంట్గా. దానికి బొత్స సత్యనారాయణని నిలబెట్టారు వైసీపీ తరఫున. సో అతను అక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండేటప్పుడు మన కూటమి నుంచి ఏ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఎందుకు నిలబెట్టలేదు అని అడగలగా నువ్వు. ఎందుకు నిలబెట్టలేదు సార్? ఎందుకు నిలబెట్టలేదంటే
కూటమి అభ్యర్థిని నిలబెడితే బొత్స సత్యనారాయణ ఈజ్ ఏ పవర్ఫుల్ క్యాండిడేట్ అక్కడ. విజయనగరం, విశాఖపట్నం ఆ ఏరియాల్లో సో చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, బాగా డబ్బున్నవాడు, కాస్త పలుకుబడి కూడా ఉంది, బాగా వ్యాపారాల్లో ఆ లిక్కర్ బిజినెస్లో వాటిలో చాలా బాగా సంపాదించాడు. సో అతను అక్కడ నిలబడితే ఆ ఏరియాలో, విజయనగరం విశాఖపట్నం అంతా దగ్గరే కదా, సో ఆ ఏరియాలో అతను డెఫినెట్గా గెలుస్తాడు. అది ఒక ఉద్దేశం. పోతే అతని మీద ఎవరో ఒక అతను వేశాడు కానీ మళ్ళీ విరమించుకున్నాడు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే అక్కడ కూటమి తరపున ఎవరిని నిలబెట్టలేదు. దాని వెనక ఏమన్నా వ్యూహం ఉందా అని అంటే చంద్రబాబు నాయుడు గారి ఏదో వ్యూహం ఉంటుంది దానికి. ఎందుకంటే ఇంత హైప్లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం బొత్స సత్యనారాయణని ఓడించగలిగేటటువంటి స్తోమత కూడా ఉంది అక్కడ. అందులో వైజాగ్లో హోమ్ మినిస్టర్ అక్కడ ఉంది కదా, ఆవిడ హవా బాగా వెలుగుతుంది అక్కడ, బ్రహ్మాండంగా గెలిచింది ఆవిడ, పెద్ద మెజార్టీతో గెలిచింది. కానీ కొంతమంది వ్యక్తులు అసెంబ్లీకి ఎవరు రావట్లేదు కదా, అసెంబ్లీకి ఎవరు భయపడి రావట్లేదు వీళ్ళు. అయితే ఎందుకు రావట్లేదు అనేటటువంటి నింద ప్రజలు వేస్తారని చెప్పి వాళ్ళేంటి ఢిల్లీలో ధర్నా అని, మాకు ప్రతిపత్తి హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోర్టుకు ఎక్కటం, ఇవన్నీ అక్కడక్కడ వాళ్ళకు తోచినటువంటి ధర్నాలు, అరుపులు, కేకలు వాళ్ళు వేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి రావటం లేదు. వీళ్ళు 11 మంది వీళ్ళు. సో వీళ్ళంతా వస్తే వాళ్ళంతకుముందు ఏమన్నారు, 23 ఉన్నాయి మీ సీట్లు, మేము కొన్ని లాగేసుకుంటే మీది అసలు మైనార్టీలో పడిపోతా అన్నాడు వైసీపీ నాయకుడు. సో ఇప్పుడేంటి 11 ఉన్నాయి వీళ్ళకి. సో ఈ 11 మంది అసెంబ్లీకి వస్తే వీళ్ళంతా వాళ్ళ మీద పడతారు, ఆ భయం ఒకటి ఉంది. తర్వాత వీళ్ళు చేసినటువంటి అవకతవకలు ఏవైతే అవన్నీ లేవనెత్తుతారు. సో ఇవన్నీ తప్పించుకోవటానికి వాళ్ళు రావట్లేదా అనేటటువంటి ఒక వాదం ప్రజల్లో ఉంది. సో అందుకోసం బొత్స సత్యనారాయణ రప్పించాలి, ఈ 11 మందిని అసెంబ్లీకి రప్పించాలి. వాళ్ళు రానంటున్నారు. వాళ్ళు వస్తే ఇంకా చాలా వేడివేడిగా ఉంటుంది అసెంబ్లీ. ఇప్పుడు అసెంబ్లీలో అంతా ప్రతిపక్షం లేదు కదా, ఇప్పుడు అంతా కూటమి ప్రభుత్వమే ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఆ ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు మాకు ఇక్కడ వాళ్ళకి కావలసినటువంటి ఫెసిలిటీసు, ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి కావలసినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించింది, సరే రోడ్లు మరమ్మతులు, వాటి గురించే వాళ్ళు మాట్లాడుకోవటం జరుగుతుంది. తర్వాత ఆ 11 మంది వస్తే ఫైర్ బ్రాండ్ ఉంది కదా హోమ్ మినిస్టర్, తర్వాత పవన్ కళ్యాణ్ ఉండదు, ఫైర్ బ్రాండే చాలు. తర్వాత పవన్ కళ్యాణ్ చాలా మెత్తగా సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. ఇంతకుముందులో మీటింగులో హాట్గా ఎమోషనల్గా పాతాళాన్ని తొక్కేస్తాను నా కొడుక, అంత ఆవేశంలో మాట్లాడినాడు వాడు. చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. తర్వాత ఒక విషయం గమనించాలి, 21 నిమిషాలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో. స్పీకర్ ఏమన్నాడు, ఏమండి ఇది ఉపన్యాసం కాదు, వేదిక కాదు, ఇది ప్రశ్నల అవరిది, ప్రశ్నలు వేయండి, 20 నిమిషాలు మీరే మాట్లాడితే మిగతా వాళ్ళకి టైం ఇవ్వాలి కదా నేను అని మెత్తగా మందలించాడు. అంటే సారీ అని అన్నాడు పవన్ కళ్యాణ్. సో అంటే అనుభవం కదా, రాజకీయాలకి చాలా అనుభవం కావాలి, ఓడిపోవాలి, గెలవాలి, చివాట్లు తినాలి, ఎదురు దెబ్బలు తినాలి, మళ్ళా పడి లేవాలి. సో ఆ విధంగా వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అది గ్రహించి చంద్రబాబు నాయుడు గారి లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మనకి కావాలి అని పవన్ కళ్యాణ్ చాలాసార్లు ఉటంకించాడు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి
చైర్మన్ని ఇప్పటి వరకు పెట్టలేదు. చాలామంది పేర్లు వచ్చాయి. అశోక్ గజపతి రాజు రిఫ్యూజ్ చేశాడు. ఆయన ఏదో గవర్నర్ కావాలని ఆశిస్తున్నాడంట. సో ఆయన చాలా సీనియర్ లీడర్. ఆయనకి తిరుపతి దేవస్థానం ఆఫర్ చేస్తే ఆయన నాకు వద్దని అన్నాడంట. తర్వాత సీనియర్ పొలిటీషియన్స్ వచ్చారు. అందులో నాగబాబు వచ్చాడు. నాగబాబుకి ఆ ఆశ లేదు అనేటటువంటి విషయం నాగబాబు చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ చైర్మన్ పదవి చాలా ఇంపార్టెంట్, అది మంత్రి హోదా అది. తర్వాత అక్కడ దేవుడు ఆస్థానంలో బంగారం చాలా ఉంది, మణులు మాణిక్యాలు. వాటికన్ సిటీ తర్వాత నెక్స్ట్ సెకండ్ రిచెస్ట్ దేవస్థానం అది వరల్డ్లో. ముందు వాటికన్ సిటీ, తర్వాత మన తిరుమల తిరుపతి దేవస్థానం రిచెస్ట్ గాడ్. సో దీనికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశిస్తున్నాడు జనసేనకి ఆ చైర్మన్ పదవి కావాలని. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి వర్గంలో నుంచి కూడా ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మురళీమోహన్ కూడా అడుగుతున్నాడంట, నాకు ఆ చైర్మన్ పదవి ఇస్తే నేను చేస్తాను అది ఇదని. సో ఎవరికి ఇవ్వాలి? జనసేనకి ఇవ్వాలా, తెలుగుదేశం పార్టీలోంచి తీయాలా? వీళ్ళిద్దరు అడిగితే సచ్చిందాన మొగుడు వస్తే నా మొగుడు రాడా అని ఉంటుంది కదా. బీజేపీ వాళ్ళు కూడా అడుగుతారు, సహజమే కదా, ఎందుకంటే చాలా పవర్ఫుల్ చైర్మన్ పదవి అది. సో అక్కడ చాలా ధనరాశులు ఉన్నాయి. తర్వాత భక్తులకి చూడవలసినటువంటి ఎంతో ఉంది అక్కడ వర్క్ చేయటానికి. ఆ భక్తులు సేవల కోసం వీళ్ళు చేయాల్సినటువంటివి చాలా ఉన్నాయి. ఈ మధ్యన మా ఫ్రెండ్ తిరుపతి వెళ్ళి వచ్చాడు. ఇంతకుముందు కన్నా లడ్డు టేస్ట్ బాగుందంట, ప్రసాదాలు బాగున్నాయంట. మాకు ప్రసాదాలు తీసుకొచ్చి ఇచ్చాడు. సో కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బిగినింగ్లో కొత్త గవర్నమెంట్ బాగానే ఉంటుంది, వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా బాగానే ఉంటాయి, బాగానే చేస్తున్నారు కూడా. సో ఆ స్టాండర్డ్స్ నిలపటానికి మరి ఒక ముఖ్యమైనటువంటి కాంట్రవర్షియల్ పర్సన్ ఎవరన్నా కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇప్పటి వరకు ఎవరిని వేయలేదు. అక్కడ ఎంతోమంది అడుగుతున్నా వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నాడు, నన్ను చాలామంది అడుగుతున్నారు, మీరు అడగండి, మీకేమి చైర్మన్ పదవులు ఉన్నాయి, ఎవరెవరికి ఏం కావాలో అడగండి, నేను మీరు అడిగిన దాని మీదట చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గర పెడతాను, పెట్టిన తర్వాత నేను చేయాల్సినటువంటి పనులు నేను చేస్తాను, బట్ డెసిషన్ మాత్రం ఆయన తీసుకుంటాడు అని చెప్పడం కూడా జరిగింది. సో ఇంతమంది ఈ మీమాంసలో చంద్రబాబు నాయుడు గారు ఆ దేవస్థానం చైర్మన్ పోస్టును అలాగా పెండింగ్లో ఉంచాడు. పెండింగ్లో ఉంచి ఈ మధ్యన ఆయన తెలివితేటలు చూడండి, నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలి వ్యక్తి, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండా. ఇప్పుడు చీఫ్ జస్టిస్గా రమణ గారు రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నారు. చీఫ్ జస్టిస్ అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఆయన చీఫ్ జస్టిస్ అంటే అందరికీ న్యాయం పంచేవాడు, జడ్జి అంటే అందరికీ న్యాయం పంచేవాడే కదా. కాబట్టి ఏ పార్టీకి సంబంధించకుండా, అంటే అతను అంతకుముందు తెలుగుదేశం ఇంట్రెస్ట్ ఉన్నా సరే తర్వాత చీఫ్ జస్టిస్ అయిన తర్వాత రాజకీయాల జోలికి వెళ్ళలేదు ఆయన. సో ఆ రమణ గారు రిటైర్ అయినటువంటి చీఫ్ జస్టిస్ కాబట్టి అతన్ని పెడదాం అనేటటువంటి ఉద్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తారని మన వార్తల్లో వింటున్నాం. సో అటు పవన్ కళ్యాణ్కి జనసేనకి ఇబ్బంది లేకుండా, ఇటు తెలుగుదేశానికి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు కూటమి 3 పార్టీలు కదా, 3 పార్టీల్లో నుంచి ఏ ఒక్క పార్టీ గురించి కూడా తీసుకోకుండా ఆయన్ని సెలెక్ట్ చేయటం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి మేధస్సుకు ఒక మంచి నిదర్శనం. సో అటువంటి వ్యక్తి ఉంటే ఆయన న్యాయమూర్తి కాబట్టి సో చక్కగా చేస్తాడు. తర్వాత
అందులో అది మన ఒక్క ఆంధ్రాకే కాదు, అటు తమిళనాడు, కర్ణాటక అందరూ వస్తారు, భక్తులందరూ వస్తారు. తర్వాత చైర్మన్ పదవితో పాటు అక్కడ తిరుపతి దేవస్థానంలో మెంబర్స్, ఆ మెంబర్స్కి ఆంధ్రాకి ప్రాతినిధ్యం ఉండాలి, అటు తిరుపతికి, ఇటు తెలంగాణకి, అటు తమిళనాడుకి మెంబర్స్ని స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేస్తారు. సో అది ఇంకా ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ దేవస్థానం చైర్మన్గా బయటకు వచ్చినటువంటి పేరు ఏంటంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రమణ గారు అని. ఓకే, ఇది చాలామంది హర్షిస్తున్నారు ఈ విషయం. చంద్రబాబు నాయుడు మేధస్సు అని ఆలోచిస్తున్నారు. సో ఆయన రాజకీయ అనుభవం మామూలుగా పోతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తృప్తిపరచాలి, తర్వాత తన పార్టీ తెలుగుదేశం పార్టీ మెంబర్స్ని తృప్తిపరచాలి, అవతల బీజేపీ కూడా ఉంది. సో ఈ పార్టీలకి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఆయన సెలెక్ట్ చేయటం అనేటటువంటిది ఆయన రాజకీయ చతురికి ఒక నిదర్శనమని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే ఈ టాస్క్ ఫోర్స్లో ఆయా శాఖలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, తర్వాత అన్ని శాఖల్లో నిష్ణాతుల నిపుణుల్ని కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి, ఆ కమిటీకి ఈయన చైర్మన్గా ఉండి, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారిని వైస్ చైర్మన్గా పెట్టి, సో ఏ పరిశ్రమలు ఏ విధంగా ఆకర్షించాలి అనేటటువంటిది కూడా ఆయన మేధస్సుకి ఒక మంచి తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యావరణం శాఖ కూడా ఆయన కిందే వస్తుంది కదా. సో ఈ పర్యావరణానికి సంబంధించి ముందు నుంచి చెప్తున్నాడు ఆయన, పాలిథిన్ కవర్సు, ప్లాస్టిక్స్ని వాడకం తగ్గించండి అని చెప్తున్నాడు. తర్వాత వ్యర్థాల నుంచి కూడా, ఇప్పుడు చాలా వ్యర్థాలు వస్తున్నాయి, సో ఆ వ్యర్థాల నుంచి కూడా వాటిని ఎరువులుగా తయారు చేయొచ్చు, వాటి నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేయొచ్చు. తర్వాత సముద్రపు అలలు ఉన్నాయి, ఒక్కొక్క అల ఎంత ఫోర్స్ వస్తుంది, అల వెంట అల వస్తూనే ఉంటుంది, ఆ ఫోర్స్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో సముద్రపు అలల నుంచి కూడా పవర్ తీసేటటువంటి కరెంటు సృష్టించవచ్చు. సో కొత్త ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నవే, కానీ ఎవరు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ లేవనెత్తున్నాడు. అదే పర్యావరణం ఆయన శాఖలో ఉంది కాబట్టి, సో ఇవన్నీ లేవనెత్తి పర్యావరణాన్ని రక్షించాలి అని చెప్పి మొన్న ఆగస్టు 15కి జెండాలు కూడా ప్లాస్టిక్ జెండాలు వద్దు, చేనేత కార్మికుల తాలూకా ఉంటాయి కదా వస్త్రాలు, వాటికి సంబంధించిన వాడమని కూడా చెప్పాడు ఆయన. తర్వాత తెలంగాణకి సంబంధించినటువంటి విషయం ఏంటి సార్ అది? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుందంట అంటున్నారు, అంతే కదా అంటున్నారు. తర్వాత కేసీఆర్కేమో గవర్నర్ ఇస్తారంట, కేటీఆర్కే మంత్రి పదవి ఇస్తారంట, అదే కేంద్ర మంత్రి పదవి ఇస్తారంట, హరీష్ రావు కూడా ఏదో ఇస్తారంట అని ఎవరు చెప్తున్నారు? సీఎం, తెలంగాణ సీఎం గారు చెప్తున్నారు. సో అది ప్రముఖంగా పెద్ద వార్త అయిపోయింది. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఉండేటటువంటి కొంతమంది ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ మోడీ గవర్నమెంట్ మీద ధ్వజం వచ్చినటువంటి వ్యక్తి గబుక్కుని వెళ్ళి ఆయనతో కలుస్తాడా? ఇవన్నీ పుకార్లు. ఆయన తెలంగాణ సాధించడానికి గొప్ప నాయకుడు, అతను 10 సంవత్సరాలు సీఎంగా చేశాడు. సో మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద ధ్వజమెత్తి మొన్నటి వరకు మాట్లాడినటువంటి వ్యక్తి గబుక్కుని వెళ్ళి జనతాలో విలీనం చేస్తాడా పార్టీని? అది ఉత్తిదే అని కొంతమంది బీఆర్ఎస్లో ఉండేటటువంటి వాళ్ళు అంటున్నారు. ఏది ఏమైనా సరే, ఇది ఒకవేళ ఇది మోడీ గారు నోటీస్ చేస్తాడు. ఆయనకి ఎప్పటికప్పుడు ఏ స్టేట్లో ఏం జరుగుతుందో అనేటటువంటి సలహాదారులు ఉంటారు కదా, వాళ్ళు అన్ని పేపర్లు చదవటానికి ఆయనకి తీరిక ఉండదు. కాబట్టి ఏంటంటే ఆయన నోటీసులకు వెళ్ళుంటుంది పాటికి.
ఒకవేళ అదే కానీ జరిగితే ఈ ఈ వార్త విని మోడీ గారు సంతోషిస్తారు. ఎందుకనంటే బీఆర్ఎస్ కానీ బీజేపీతో కలిస్తే ఇక్కడ తెలంగాణలో ఆయన పాగా వేయొచ్చు. ఆల్రెడీ తెలంగాణలో బీజేపీ కాస్త ఊపు అందుకుంది. సో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు కూడా ఇచ్చాడు మోడీ గారు. ఇప్పుడు తన ప్రభుత్వం తెలంగాణలో కూడా స్థాపించాలి, ఆంధ్రాలో స్థాపించాలి, మరొక చోట స్థాపించాలి అనేటటువంటి ఆశ ఆలోచన ఉంటాయి కదా మోడీ గారికి. సో మోడీ ఇది 3rd టర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా. సో ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా అయిన తర్వాత మోడీ గారు ప్రపంచంలోనే ఒక తిరుగులేని నాయకుడిగా గుర్తించబడ్డాడు. ఎందుకంటే ఇతని టైంలోనే బాబ్రీ మసీదు పెద్ద ఇష్యూ అది. ఆ బాబ్రీ మసీదు ఇష్యూ కూడా ఈయన టైంలోనే క్లియర్ అయింది. తర్వాత కాశ్మీర్ ఇష్యూ, అది పెద్ద కుంపటి ఎప్పటి నుంచో కాలుతానే ఉంది. సో నెహ్రూ గారు చేసినటువంటి ఒక పొరపాటు వల్ల ఆ కాశ్మీర్ ఇష్యూ మొన్నటి వరకు అది బర్న్ అవుతూనే ఉంది. సో ఆ కాశ్మీర్ ఇష్యూ కూడా మోడీ గారు వచ్చిన తర్వాత అది కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్లో కాశ్మీర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తర్వాత హర్యానాలో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో అక్కడ మెజారిటీ వస్తే మాత్రం బీజేపీకి అక్కడ కొన్ని సీట్లు వస్తే మాత్రం మోడీ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అంటే అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి అక్కడ గవర్నమెంట్ని నిలబెట్టారు కాబట్టి సో అందువల్లే మోడీ మనకి ఆంధ్రాకి కొన్ని వరాలు ఇస్తున్నాడు. సో అవి వచ్చిన తర్వాత మోడీ గారి దృక్పథం ఎట్లా ఉంటుందో ఆలోచించాలి. సో ఈ విధంగా తర్వాత చంద్రయాన్ కూడా చాలా గొప్ప విజయం సాధించింది. సో ఆ విజయం తాలూకా కీర్తి కిరీటంలో ఈయన అదొక కలిగితురాయి. సో ప్రపంచంలో మన ఇండియాలో ఉండేటటువంటి వాటిలో ఆ 3 విషయాల్లో చాలా విజయం సాధించాడు. ఈయన రెజిమ్లో జరిగింది కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మన సినిమాలకు వస్తే మన కార్తికేయ 2కి అవార్డు వచ్చింది. తర్వాత రిషబ్ శెట్టి బెస్ట్ యాక్టర్గా వచ్చాడు. కంకారాలో అతనే హీరో, అతనే డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఎవరో నాకు గుర్తులేదు. సో చాలా బాగా చేశాడు. అంతా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్. అతనికి బెస్ట్ యాక్టర్ వచ్చింది కాంతారకి రిషబ్ శెట్టి. సో మనకేమో కార్తికేయ 2కి కూడా రీజనల్ అవార్డు వచ్చింది. మనకి సినిమా ఫీల్డ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మళ్ళా హరిహర వీరమల్లని సినిమా ఒకటి ఆగిపోయింది చాలా నాళ్ళు బట్టి. డైరెక్టర్ కూడా మారిపోయాడు. ఇప్పుడు కొత్త డైరెక్టర్ వచ్చాడు. సో దానికి బహుశా నెక్స్ట్ మంత్ నుంచి ఆయన జాయిన్ అవుతాడు, షూటింగ్ జరుగుతుంది అది ఇది అని అంటున్నారు. సో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యాక్ట్ చేసి రిలీజ్ అయినా కూడా దానికి బాగా ఆడినా సరే దాని డబ్బులు దానికి వస్తాయో రాని పరిస్థితి. ఎందుకంటే చాలా నాళ్ళు బట్టి ఆగిపోయింది. ఏం రత్నం సినిమా అది. పైగా మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే క్యాజువల్గా అలవోకగా చెప్పాడు, ఓజీ బాగుంటుంది చూడండి అది ఇదని. అది ఓజీకి ప్లస్ పాయింట్ అవుద్ది. కాబట్టి ఇవి వచ్చినా సరే ఓజీ మీదే దృష్టి ఉంటుంది వాళ్ళకి. సో అలా చెప్పకుండా ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు లోపల ఏం దాచుకోడు, గబుక్కునేదో అనేస్తాడు. ఆయనకి ఆవేశం వస్తే ఒప్పుకోడు. తర్వాత స్పీకర్ మందలించేటప్పుడు 21 నిమిషాలు మీరు మాట్లాడితే ఎలాగండి, మిగతా సభ్యులకు కూడా టైం కేటాయించాలి కదా, నేను ఇది ఉపన్యాసం కాదు కదా, ప్రశ్నలు అది అంటే సారీ అని కూర్చున్నాడు. సో చాలా చాలా డిసిప్లైన్, మెంటల్గా ఫిజికల్గా డిసిప్లైన్ ఉన్నటువంటి వ్యక్తి. అయితే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూర్చోటి ఇలా రిలాక్స్ అయ్యి కూర్చుంటాడు. దాని మీద కూడా
ఏవో కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటారు కదా, వస్తూ ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారు మరి సినిమాటోగ్రఫీ మంత్రి కూడా జనసేన నుంచే వచ్చాడు. సినిమా ఫీల్డ్కి ఏమన్నా చేస్తాడా ఆయన? హరిహర వీరమల్లు కంప్లీట్ చేసి ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉంటాడా? అది ఉంటుంది ప్రొడ్యూసర్స్కి. ఎందుకంటే సినిమాలు బాగా ఫెయిల్ అయితే ఆ రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చినటువంటి హీరోలు కూడా ఉన్నారు మనకి. సో ఈ 3 సినిమాలు కంప్లీట్ చేసి ఫుల్ టైం ఇక రాజకీయాల్లోనే ఉంటాడు ఆయన. సో సినిమా ఫీల్డ్కి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వచ్చాయని, సో ఆ పాన్ ఇండియా సినిమాలు అందరూ తీయాలి అని అంటే తీయలేరు. ఒక దిల్ రాజు, ఒక అల్లు అరవింద్ గారు అట్టటి వాళ్ళు తీయాల్సి తప్పించేస్తే వేల 100 కోట్లు 500 కోట్లు అట్టబెట్టి అందరూ సినిమాలు చేయలేరు. అయితే చిన్న సినిమాలకు కూడా ఇప్పుడు చాలామంది చిన్న చిన్న ప్రొడ్యూసర్స్, చిన్న చిన్న డైరెక్టర్స్, మంచి టాలెంట్ ఉండి స్కిల్స్ ఉండి అవకాశాలు లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా ఒక చిన్న సినిమా తీసి అనేటటువంటి ఉత్సాహంతో ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎన్ఎఫ్డిసి, పైగా ఎఫ్డిసి చైర్మన్గా ఇస్తారంట ఎవరు, నాగబాబు గారికి అంటున్నారు. అయితే నాగబాబు గారు సినిమా మనిషి కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా మనిషి కాబట్టి చిన్న సినిమాలకి ఏమన్నా రాయితీలు ఇస్తారా? ఇవ్వాలంటే ఒక 3 లక్షలు సబ్సిడీ ఇవ్వటం అంటే పెద్ద గవర్నమెంట్కి పెద్ద బడ్జెట్ ఏం కాదు. ఎందుకంటే బడ్జెట్ లోటు బడ్జెటే. ఆ లోటు బడ్జెట్లో ఇది ఒక లోటు బడ్జెట్. ఎందుకంటే సినిమా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి, ఇప్పుడు ప్రజలు నన్ను గెలిపించారు, ప్రజాక్షేమం కోసం పనిచేస్తాను నేను అనేటటువంటి ధోరణిలో ఉండేటప్పుడు మరి సినిమా కూడా వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చింది కదా. కాబట్టి అటువంటి మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి సినిమా ఫీల్డ్కి పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాటోగ్రఫీ మంత్రి ద్వారా ఏమన్నా మంచి చేస్తారని ఆలోచన మనకి. అది జరిగితే చాలా సంతోషం. ఎందుకంటే మనం సినిమా వాళ్ళం, మీడియా వాళ్ళం కాబట్టి అటువంటి ఉపకారాలు జరిగితే మన ఫీల్డ్. పెద్ద సినిమాలంటే ఇప్పుడు ఒక నిర్మాత చెప్తున్నాడు, శంకర్ గారు పెద్ద డైరెక్టర్, పెద్ద సినిమాలు తీశాడు. ఆయన సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్స్ ఎంతమంది బతికి బట్టగట్టారు అని అడుగుతున్నాడు. సో అంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసి మొన్న భారతీయుడు 2 తీశారు, అది డిజాస్టర్ అయింది. అది ఎంత నష్టం. తర్వాత గేమ్ చేంజర్ ఇప్పుడు రాబోతూ ఉంది, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. సో దిల్ రాజు అట్లాంటి వాళ్ళు తట్టుకోగలరు, కానీ మామూలు ప్రొడ్యూసర్స్ ఎవరు తట్టుకోలేరు. ఇంతకుముందు సినిమా ఫీల్డ్లో ఎలా ఉండేది, చిన్న ప్రొడ్యూసర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్ అందరికీ కాల్ షీట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రామారావు గారు కానీ, నాగేశ్వర గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, కృష్ణ గారు కానీ ఒక 10 రోజులు ఒక ప్రొడ్యూసర్కి, ఒక 10 రోజులు ఒక ప్రొడ్యూసర్కి, ఒక 10 రోజులు ఒక ప్రొడ్యూసర్కి అలా కాల్ షీట్ ఇచ్చేవాళ్ళు. కాల్ షీట్లు ఇచ్చి, సో ఒక హీరో నెలకి 3 సినిమాలు షూటింగ్లో పాల్గొనేవాడు అనమాట. సో అలాగ అందరికీ పంచేవాళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారే ఉన్నారు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆయన పెద్ద ప్రొడ్యూసర్కి పనిచేశాడు, చిన్న ప్రొడ్యూసర్కి పనిచేశాడు. తనతో సినిమా తీస్తానని వచ్చినటువంటి చిన్న ప్రొడ్యూసర్ని కూడా ఆయనకి హెల్ప్ చేసి, అసలు ఒక అవకాశం కూడా కదా, వచ్చినటువంటి చిన్న అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుని చిరంజీవి గారు ఆయన కెరీర్ అద్భుతంగా సాగించాడు. తర్వాత కృష్ణ గారు ఒక సినిమాకి ఒక ప్రొడ్యూసర్ ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాడంట. 7 లక్షలకు మాట్లాడాడు. 7 లక్షలకు మాట్లాడి, సో ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాడు. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత, ఏమయ్యా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చావు, 7 లక్షలు మాట్లాడావు, ఇంకా 6 లక్షలు ఇవ్వాలి కదా అన్నాడు కృష్ణ గారు. అని అంటే, అయ్యా డబ్బులు లేవయ్యా నా దగ్గర, ఏం చేయమంటావయ్యా అని అన్నాడు. అని అంటే
సరే రిలీజ్ చేసుకో అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత సినిమా రిలీజ్ చేసుకున్నాడు. ఎవరన్నా ప్రొడ్యూసరు సినిమా దెబ్బతిని నష్టపోతే ఆ వ్యక్తిని పిలిపించి, కృష్ణ గారు ఏమయ్యా లాస్ట్లో ఉన్నావు కదా, ఏంటి ఏంటయ్యా, ఏ ముఖం పెట్టుకొని కనిపిస్తానండి అని అంటే, మళ్ళీ కాల్ షీట్ ఇస్తాను, మళ్ళీ సినిమా చేసుకో అని ఆ ప్రొడ్యూసర్కి మళ్ళీ కాల్ షీట్ ఇచ్చి, ఆ సినిమా బిజినెస్ కూడా కృష్ణ గారి చేయించి ఆ ప్రొడ్యూసర్ నిర్మాతలు నిలబెట్టినటువంటి వైనం ఉంది. సో ఆ విధంగా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు కూడా జరిగాయి అనుకోండి. సో ఇండస్ట్రీలో చాలా టెక్నీషియన్స్ చాలామంది బతుకుతారు, వాళ్ళందరికీ పని ఉంటుంది. సో ఇబ్బందులే ఉండవు. ఎందుకంటే పెద్ద సినిమాలు ఒక నలుగురు పెద్ద సినిమాలు తీస్తే ఆ వర్గంలో ఉండేటటువంటి వాళ్ళు పని చేస్తారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో మిగతా వాళ్ళకి పని లేకపోతే వాళ్ళ ఇబ్బందులు కదా. సో ఇండస్ట్రీ అనేది ఇది ఒక కుటుంబం లాంటిది. సో కాబట్టి ఇండస్ట్రీలో ఉండేటటువంటి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సో అటువైపు పవన్ కళ్యాణ్ గారు కాస్త దృష్టి పెడితే చాలా బాగుంటుందని అది కూడా మనం ఆశించాలి. తర్వాత ఈ విషయం ఆయనకి తెలియదని కాదు. సో రిప్రజెంట్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉండాలి. ఓకే. సో ఇది ఇవాళ టాపిక్స్. ఓకే సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ.